హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా ఈ విధంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా హెల్తీగా అండ్ పిల్లలు ఇష్టపడేలాగా రోజుకొక వెరైటీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇది కొత్తిమీర రైస్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడాను, హెల్తీ కూడాను. నేను ఇంతకుముందు వీడియోస్లలో 6 రకాల లంచ్ బాక్సులు అనేవి ప్రిపేర్ చేసి పెట్టాను. ఒకసారి నా ఛానల్లో చూడండి. అలానే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ కొత్తిమీర రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని ఈ విధంగా మనం కాడలన్నీ తెంపేసుకొని మంచి శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే దాంట్లోకి కొంచెము పుదీనా అనేది వేస్తున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసము. చాలా బాగుంటుంది, ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం ముక్కలు, మన కారానికి తగినట్టుగా నేను ఇక్కడ 5-6 మిర్చీలని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉప్పును కూడా ఒకేసారి వేస్తున్నాను, మళ్ళీ రైస్లో అట్లా వేయకుండాను. ఇలా ఉప్పు కూడా సరిపడంత వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ అనేది పట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక పెద్ద స్పూన్ తోటి ఆయిల్ అనేది వేసేసుకొని పోపు వేసుకోవాలి. ముందుగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఈ పోపంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ను ఏ పోపులోనైనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వాలి. కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి పూర్తిగా మనం కొత్తిమీరనే మిక్సీ పట్టి వేసుకున్న ఆ టేస్ట్ కన్నా ఇలా కొంచెం క్యారెట్, మీకు ఉంటే బీన్స్ కానీ లేదంటే పచ్చి బఠానీ అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను. పిల్లలు చూసినా ఇష్టంగా తింటారు, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అని. అవన్నీ వేసేసి అదంతా బాగా వేయించుకోవాలి. మూత పెట్టేసి మగ్గ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత దీంట్లోకి కాస్త పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి అంతా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ అంతా కూడా వేసి మొత్తము అంతా ఒకసారి బాగా కలిపేసి ఆ పచ్చి వాసన అనేది ఉండకూడదండి. దాంట్లో పచ్చి వాసన వేయేంత వరకు వేయించుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా 5 to 10 మినిట్స్లో మనకి ఈ విధంగా ఈజీగా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలు కూడా రోజుకొక వెరైటీ అయితే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్లో లంచ్ బాక్సులు వాళ్ళకి ఇలా లంచ్ బాక్స్ ఓపెన్ చేయంగానే వెరైటీ కలర్ఫుల్గా రైస్ కనబడ్డా కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని మంచి పూర్తిగా చల్లార్చుకున్న దాన్ని ఇందులోకి వేసేసుకొని కలుపుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ, హెల్దీ కూడాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు నేను పెట్టిన రెసిపీ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఒకసారి దాన్ని కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇలా రకరకాలుగా మనము రైస్ అనేది ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వెరైటీగా చేసి పెట్టినా బోర్ అనేది కూడా కొట్టదండి. అలా కర్రీస్ తినాలన్నా అందులో నుంచి ముక్కలన్నీ తీసి పడేస్తుంటారు. ఇలా మనం మిక్స్ చేసి వేసాము అంటే తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు, అంత కమ్మగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటారు. మనకు కూడాను ఈజీ ప్రాసెస్ కూడా. అంతే, అన్నంలోకి పూర్తిగా కలిసేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీ. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మామూలుగా పెరుగు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.